హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి మా మ్యారేజ్ యానివర్సరీకి మేము గోవా ట్రిప్ వెళ్ళామండి. సో అది 6 nights and 7 days ట్రిప్. సో బెంగళూరు నుంచి గోవా వెళ్ళామండి. సో విదిన్ ద బడ్జెట్ ట్రైన్లో బుక్ చేసుకున్నాము. 3.5 days సౌత్ గోవా, 2.5 days నార్త్ గోవా. సో మేము బుక్ చేసుకునే ట్రైన్ వచ్చి వాస్కో డి గామా. అది బెంగళూరులో ఎల్లంక నుంచి 3 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అక్కడ 3:30 ఆ టైంకి వాస్కో డి గామా రీచ్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అయ్యాము. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఒక 10 minutes దాకా మా వల్ల లేట్ అయింది. ఎలా అయితే అయింది, ట్రైన్ అయితే క్యాచ్ చేస్తామండి. సో వెళ్ళే దారిలోనే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఇవి కూడా కనిపిస్తాయి. బట్ మేము వెళ్ళింది నైట్ జర్నీ వల్ల కనిపించలేదు, మిస్ అయ్యాము. సో ఇది మడిగావ్ జంక్షన్ అండి. ట్రైన్ అయితే లేట్ అయిందండి. సో ఇక మడిగావ్ నుంచి మేము మళ్ళీ మజోదాకి వెళ్ళాలి. అక్కడే రూమ్ బుక్ చేసుకున్నాం మేము. సో మజోదా వెళ్ళడానికి బయటికి వెళ్ళి క్యాబ్ అవి అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. సో నేను వేరే రూట్ ఏమైనా ఉందని చూస్తే లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడి నుంచి మేము టికెట్ తీసుకుని లోకల్ ట్రైన్కి వెళ్ళాలనుకుని డిసైడ్ అయ్యాము. కానీ మడిగావ్ జంక్షన్లో ఏంటంటే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అనౌన్స్మెంట్ అది లేకపోవడం వల్ల మజోదాకి మేము వెళ్ళాల్సిన ఒక ట్రైన్ అయితే మిస్ అయ్యాము. సో మళ్ళీ వేరే ట్రైన్ క్యాచ్ చేయాల్సి వచ్చింది. మజోదాకి వెళ్ళాల్సిన లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ 3 వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు. బట్ అది ప్లాట్ఫామ్ 2కి వచ్చింది. సో ఇదిలాగా మొత్తానికి అయితే క్యాచ్ చేసి ఇదేనండి మజోదా జంక్షన్. చిన్న స్టేషనే, బట్ ఇక్కడ నుంచి మజోదా నా రూమ్ అనేది దగ్గర. బట్ చూస్తే ఏమీ ఆటోస్ కానీ ఏమీ అవైలబుల్గా లేవు. కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయింది. సో అందుకని వాకింగ్ చేసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే దగ్గర 1.5 kilometers ఎంతో ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ టైర్డ్గా ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ మార్నింగ్ వాకింగ్ అలా జరిగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది అనేసి ఇంకా చాలా వెతికాము. టిఫిన్ సెంటర్స్ అవి ఎక్కడ కనిపించకపోతే ఒక దగ్గర కనిపించింది. సో టేస్టీగా అనిపించింది. అంటే మెయిన్ ఆకలి ఉన్నాం కాబట్టి మేబీ టేస్టీగా అనిపించి ఉండొచ్చు. సో మొత్తానికి అయితే టిఫిన్ చేసి అలా మళ్ళీ రూమ్కి బయలుదేరాము. చెక్ ఇన్ టైం వచ్చేసి 1 o'clock అండి. యాక్చువల్గా మేము 11 కల్లా రీచ్ అయ్యాము. సో దానివల్ల ఏంటంటే ఒక 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మెయిన్ వైల్ నేను ఏం చేశానంటే బైక్స్ అన్ని అక్కడ మనం సెల్ఫ్ డ్రైవ్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ కార్ అన్న తీసుకోవాలి కదా. సో నేను బైక్స్ అనేది అక్కడ బుక్ చేసుకోవడం జరిగింది. సో బైక్స్కి మనకి ఏం కావాలి ఏంటని నేను చెప్తానండి. సో మనకి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ అలాగే గవర్నమెంట్ కార్డ్ ఏమైనా చూపించాలి. ఇలాంటి ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. సో రూల్స్ ఉంటాయి ప్రతిదీని. సో మనకు 2 hours టైం ఉంది కాబట్టి మేము ఏం చేసామంటే దగ్గరలో మజోదా బీచ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఏమంత హడావిడి అదేం లేదండి, చాలా నిర్మానుష్యంగా ఉంది. సో అక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసాము. అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. బట్ మేము ఏంటంటే నార్త్ గోవాలో వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఏమీ నేను ఎంకరేజ్ ఏం చేయలేదు. సో ఇంకా మళ్ళీ రూమ్కి చెక్ ఇన్ టైం అవుతుందని చెప్పి వచ్చేసాము, రిటర్న్ అయిపోయాము. ఇది రూమ్కి వచ్చే దారి అండి. అందులో అక్కడ షాపింగ్ చేస్తుంటే ఇంకా మా వాళ్ళు కూడా ట్రై చూశారు. సో ఇది మీదేనండి మేమున్న హోటల్. చెక్ ఇన్ టైం అయిందని చెప్పి ఇంకా వాళ్ళు కాల్ చేసరికి వెళ్ళాము మేము. సో ఇది మాకు ఇచ్చిన రూమ్స్ అండి. సో చాలా నీట్గా ఉన్నాయి అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ అని. సో మీరు ఒకవేళ సౌత్ గోవా వెళ్తే మట్టుకి నేనైతే కొంచెం ఇది ప్రిఫర్ చేస్తాను, మజోదాలో ఉన్నట్టయితే మీరు. నేను కూడా రివ్యూస్ అవి బాగున్నాయని అండ్ అలా లో కాస్ట్లో కూడా మనకి బడ్జెట్లో ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు లొకాలిటీ కూడా చాలా నచ్చిందండి, సేఫ్టీ అనిపించింది. సౌత్ గోవా మొత్తం అంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉందండి. హడావడి అంతా లేదు, క్రౌడ్ ఎక్కువ లేదు. ఫ్యామిలీస్కి వాళ్ళకి చాలా ఎంజాయ్ చేయడానికి అండ్ పీస్ఫుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము ఇంకా బయలుదేరామండి. అందులోని 1 o'clock అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం లేదని చెప్పి మేము దగ్గరలో ఒక 1 or 2 places కవర్ చేసుకుందామని బయలుదేరాము. నియర్ బై అంటే ఇంకా మేము
క్యాబోది రామ అని ఒక ఫోర్ట్ ఉంది ప్లేస్, అండ్ అలాగే ఇంకొక బీచ్ అని కవర్ చేసుకుందాం స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టించుకున్నాము. మళ్ళీ మధ్యలో దారిలో దొరకకపోతే ఇబ్బంది పడాలి కాబట్టి, సో ఇది వెళ్ళే దారిలో అండి, క్యాబోది రామ వెళ్ళాము వెళ్ళే దారిలో. సో ముఖ్యంగా బైక్ రెంటల్ తీసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ కావాలండి. 2 బైకులు తీసుకున్నాము, ఇద్దరికి కావాలి. అండ్ అలాగే ఏదో ఒకటి గవర్నమెంట్ ఐడి లైక్ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా చూపించాలి, వాళ్ళ దగ్గర ఉంచుతారు, ప్రూఫ్ ఉంచుకుంటారు ఒకటి. మెయిన్ ఏంటంటే రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, వెల్ మెయింటైన్ చేస్తున్నారు అసలు. మెయిన్గా మనం ట్రాఫిక్ రూల్స్ అయితే ఇక్కడ పాటించాలండి తప్పకుండా, వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఇక్కడ సిటిజన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం దూరం ఉంది కానీ రాంగ్ రూట్లో వెళ్దామని కూడా వీళ్ళు మెయిన్ సిటిజన్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళే ఆపేస్తున్నారు మనల్ని, ఇలా కాదు ఇలా వెళ్ళాలి మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి. సో గోవా కూడా మొత్తం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి గవర్నమెంట్. అండ్ ఇలా క్యాబోది రామ వెళ్ళే రూట్ అంతా కూడా సో ఇలాగే ఉంటుందండి, మొత్తం న్యాచురల్ ఎక్కువ ఉంది అంతా. మన మారేడుమిల్లి అండ్ అరకు వ్యాలీ రూట్ లాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది. సో సెల్ఫ్ డ్రైవింగ్ మీద వెళ్తున్నాం కాబట్టి మనం కంపల్సరీ జాగ్రత్త తీసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి అనేది మనకు తెలియదు కాబట్టి, సో ముందుగానే మనం పెట్రోల్ అనేది ఫిల్ చేసుకుని వెళ్ళడం మంచిది. ఇక్కడ ఎక్కువ చర్చెస్ ఒకటి స్కూల్స్ లైక్ యూనివర్సిటీ లాగా ఉన్నాయండి. సో ఇప్పుడు నేను చూపించే రూట్ ఉంది కదండి, సో ఇదే రూట్లో మేము డైలీ మజోదా నుంచి ప్రతి ఏ బీచ్కి వెళ్ళాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై బీచ్ కానీ క్యాబోది రామ, కోలం బీచ్ అని చాలా బీచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇదే రూట్లో ఉన్నాయి. సో మేము మజోదా నుంచి ఈ బీచెస్ అన్నిటికీ దగ్గర వెళ్ళడానికి మాకు అప్రాక్సిమేట్లీ 30-32 అలా వచ్చేది. మెయిన్గా మేము బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాంలే అందువే అని చెప్పేసి అని బయలుదేరామండి. బట్ మేము ఎక్కడైనా ఆగి తిందాం అనుకుంటే ఎక్కడ మాకు ఫుడ్ కోర్ట్స్ కానీ ఏమీ కనిపించలేదు. సో అలా అందువే అంతా వెతుక్కుంటూ వెళ్ళాము. బట్ ఎక్కడ దొరకడం అనేది ఫుడ్ కోర్ట్స్ అనేది కనిపించలేదు మాకు. రూమ్ నుంచి సో మజోదాలో రూమ్ తీసుకునే కారణం ఏంటంటే కొంచెం లో కాస్ట్లో ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ సిటీ కొంచెం దగ్గరలో ఉంది. మిగతా ఇక్కడ మన బీచెస్ దగ్గర తీసుకుందాం అనుకుంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయో లేదని చెప్పి నేను అక్కడ తీసుకోవడం జరిగింది. సో డైలీ ఆల్మోస్ట్ ట్రావెలింగ్ ఒక 1 hour అలా జరిగేది. సో అక్కడ దగ్గరలో వచ్చి మనకి పెబల్స్ బీచ్ ఒకటి, బటర్ఫ్లై బీచ్ ఒకటి, కోలం ఇంకా కొన్ని బీచెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఈ రూట్లోనే ఉంటాయి. సో ఈ రూట్లోనే మనం డైలీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫుడ్ అయితే మట్టుకి మనకి ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుందండి. సో మనం క్యారీ చేసుకోవడం అనేది బెటర్ నేను అనుకోవడం అయితే, ఎందుకంటే మనం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే తినేసి వెళ్ళడం, లేదంటే మనం ఏదైనా తయారు చేసుకుని తీసుకెళ్ళడం అనేది చాలా బెటర్. అక్కడైతే మనం హోమ్ స్టేస్ కూడా దొరుకుతాయి. సో బుక్ చేసుకునేటప్పుడు హోటల్ బుక్ చేసుకున్నప్పుడు, ఆ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు హోమ్ స్టేస్ చూసుకొని ఒకవేళ మనకి వీలైతే వండుకొని తీసుకెళ్ళడం అనేది బెటర్ నేను అనుకోవడం, ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాం ఫుడ్ దొరకక. సో ఈ రూట్ అంతా కూడా చాలా ఘాట్ రోడ్లో ఉంటుందండి, కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది.
వెళ్ళే దారిలో మధ్య మధ్యలో కాకింగ్ అని చాలా చోట్ల కనిపిస్తుంది, బట్ అక్కడ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండదని నా ఉద్దేశం. కోలా బీచ్లో కాకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చాలామంది చెప్పారు. సో ఈసారి వచ్చినప్పుడు మట్టుకు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఫుడ్ కోర్ట్స్ కోసం చూసి మధ్య మధ్యలో ఒకవేళ మనకి ఏమైనా బిర్యానీస్ అవన్నీ తిందామని ఆగినా కూడా అది చికెన్ బీఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే గోవాలో మనకి బీఫ్ అనేది అలౌడ్ అండి. సో మేము అలాగే ఒకసారి ఇబ్బంది పడ్డాము. సో చూడగానే మేము అది ఇంకా క్యాన్సిల్ చేసేసి ఇంకా వచ్చేసాము. సో మనకి ఏజెన్సీలో సిగ్నల్స్ ఉండవు కాబట్టి మీకు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని చెప్తానండి, ఆఫ్లైన్లో మ్యాప్ అనేది. సో పక్కన మీకు చూపించినట్టు గోవాని సెలెక్ట్ చేసుకొని ఏ పర్టికులర్ ఏరియా కావాలో సెలెక్ట్ చేసుకొని అది మనం డౌన్లోడ్ చేసుకుంటే అది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి నెట్ లేకపోయినా సిగ్నల్స్ లేకపోయినా కూడా మనం వీ కెన్ ట్రావెల్ అనమాట. సో ఇబ్బంది అయితే పడమండి. సో ఫైనల్లీ చాలా దూరం ట్రావెల్ చేశాక ఒక సైడ్ టాప్తున్నాను, ఫుడ్ కోర్ట్ అవైలబుల్ ఉందని. ఆల్మోస్ట్ 30 kilometers ట్రావెల్ చేస్తాను ఫుడ్ కోసం. సో ఫైనల్లీ సో బెటర్ ఫుడ్ అన్ని క్యారీ చేసుకుంటే బెటర్, లేదంటే వాటికి చాలా ఇబ్బంది పడదు. మధ్యలో ఎక్కడెక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కడ అవైలబుల్ లేవు. సో బెటర్ ఎక్కడ దొరికితే అక్కడ తినేయడం బెటర్, ఆర్ఎల్స్ ఫుడ్ క్యారీ చేసుకుంటే ఐ థింక్ ట్రావెల్ విషయంలో ఇబ్బంది ఉండదు మీకు. వచ్చేదారిలో కేప్ గోవా అని ఒకటి వ్యూ పాయింట్ ఉంది, చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది చూడండి ఇది. హాయ్ గైస్, ఫైనల్లీ వి ఆర్ ఎట్ కేప్ గోవా. సో చాలా బాగుంది ఇక్కడ, ఫొటోస్ కానీ సీనరీ కానీ చూడడం చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చి మీరు ఎంజాయ్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకుంటాను. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా ఫొటోస్ కూడా దిగాను యాక్చువల్గా. సో మీకు కూడా నేను ఒక వ్యూ అంతా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో చూడండి గైస్, సీనరీ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది కేప్ గోవా అని మనకి బటర్ఫ్లై బీచ్ అండ్ క్యామ్ గోవా క్యామ్ ద ర్యామ్ వ్యూ పాయింట్స్కి వెళ్ళే దారిలో చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి, మీరు వచ్చినప్పుడు మిస్ చేయకండి అసలు. యాక్చువల్లీ ప్లేస్కి కేప్ గోవా అని పేరు రావడానికి కారణం ఇక్కడ కేప్ గోవా రిసార్ట్ ఉందండి. సో ఇక్కడ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, కానీ బట్ కాస్ట్లీ ఉంటుంది. నాకు తెలిసి స్టార్టింగ్ ప్రైస్ 20,000 నుంచి ఉంది. సో పక్కన నుంచి చూపిస్తుంది కానీ సో ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది బుక్ చేసుకుంటారు, బట్ ఇట్స్ లగ్జరీ ఐ థింక్. సో లగ్జరీ రూమ్స్ హాస్టల్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళకి కింద రెస్టారెంట్ వాళ్ళకి కావాల్సిన సిలిండర్స్ అన్ని పక్కన ఇలా అరేంజ్ చేస్తున్నారు. సో చూసి ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి రికార్డ్ చేశాను. అంటే క్యాంప్ ర్యామ్ వ్యూ పాయింట్స్కి వెళ్ళే దారిలో ఇది ఒక ప్లేస్, కానీ ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా క్లైమేట్ ఐ మీన్ సీనరిక్ ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగా వస్తాయి. మేము వచ్చేదారిలో కనిపించి మేము ఇక్కడ ఆగాము. సో ఆగినందుకు చాలా వర్క్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ అలాగే ఈ నేషన్ ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్ గా అలా కూర్చున్నాము. ఎన్ని ఫొటోస్ దిగితే అంతలా దిగుతూనే ఉన్నాం, బట్ ఫైనల్లీ క్లైమేట్ ఎంజాయ్ చేద్దాం, సీనరీ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇంకా కూర్చున్నాం. చాలా మంది వస్తున్నారు, అట్రాక్టివ్ ఐ మీన్ చాలా ఫేమస్ ప్లేస్ అంటే ఇది. సో మీరు ఈసారి వచ్చిన కాబట్టి కంపల్సరీ యూజ్ చేయండి, డోంట్ మిస్ దిస్ ప్లేస్. కేప్ గోవా వ్యూ పాయింట్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయామండి, ఎందుకంటే లైట్ ఫీవర్ అవుతుందని చెప్పేసి మళ్ళీ నైట్ అయితే అక్కడి నుంచి రావడం కష్టం అవుతుందని ఇంకా రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయిపోయి ఇంకా రూమ్కి వచ్చేస్తాము ఇంకెక్కడికి వెళ్ళకుండా. సో దేవన్లో ఎల్సీలో ఒకటే పాయింట్
ఒకటి వ్యూ పాయింట్. కానీ కేప్ గోవా వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. సో అది అయిపోయిన వెంటనే మేము ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పి మజోతా బీచ్కి వచ్చాము. అంటే దీనికంటే ముందు ఒక ప్లేస్కి వెళ్ళాం, బట్ అక్కడ ఫుడ్ నచ్చలేదు. అందుకని మేము మళ్ళీ ఎక్కడ అవైలబుల్ లేకపోతే ఇంకా మజోతా బీచ్ దగ్గర తినడానికి వచ్చాము. బట్ వెరీ కాస్ట్లీ, ఎందుకంటే అక్కడ అంతా రష్యన్స్ ఎక్కువ ఉంటారని చెప్పి మరి ఎందుకు తెలియదు, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఒకటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని మొత్తం లైట్ వచ్చేసాము. సో దేవన్ అయితే ఇది జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ వీడియో.